చిన్నరామస్వామి. మా నాయన 85 ఏళ్ళు బతికిండు. అంతకుముందు మా తాత 80 ఏళ్ళు బతికిండు. ఇప్పుడు మూడో తరం నాతోని. ఆనాటి నుంచి కూడా ఆ రాయి అట్నే ఉంది. ఏదో మేము సరే ఏందో అని మేము పోయి కొట్టుకునేది వచ్చేది తప్ప, ఇప్పుడు ప్రపంచంలో అందరూ తెలివి నేర్చుకొని ఈ రాయి పెద్దగా ఏదో ఉపయోగం అయిద్దని అందరు జనం వచ్చి చూసిపోతూ ఉంటారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల సంది దాని గురించి ఇక మా తాతల కానించి ఉంది నాయన ఆ రాయి. ఇప్పుడు దగ్గర 100-150 ఏళ్ళ నుంచి ఉంది ఆ రాయి. దాన్ని ఇంతగానో ఎవరు గమనించిన వాళ్ళు కారు. ఇప్పుడు మీరు గమనించారు, దాన్ని పరిష్కారం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐట్పాములు అనే గ్రామంలో మ్యాజికల్ స్టోన్ అనేది గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ నెలకొంది. పూర్వకాలంలో సైనికులు ఏదైనా యుద్ధాలు కానీ ఏదైనా అట్లాంటి వాటికి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ యొక్క రాయిని వాడేవాళ్ళని ఇక్కడున్న మా తాతలు కానీ ముత్తాతలు పెద్ద వాళ్ళు అందరూ ఈ రాయి ప్రత్యేక గురించి మాటువంటి భావితరాల నుంచి విద్యార్థులకి అట్లాంటి తెలియజేయడం జరుగుతుంది. తాతలు ఈ సైనికులు వస్తే యుద్ధాలు చేస్తుంటే వచ్చి ఆ రాయి కొడితే ఆ ధనులు విని వాళ్ళు మేలుకొల్పి పోయేదట, మళ్ళీ యుద్ధానికి తయారయ్యేదట. ఆ రోజుల నుంచి ఆ రాయి అట్టే నడుస్తుంది ఆయన. ఇంతవరకు దానికి అట్టే నడిచింది. ఇప్పుడు మేము చూస్తున్నాం కానీ ఇక దాన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేయాలని ఇక్కడ కొడితే అన్నీ సరిగ్గా పదనిస అనే సౌండ్ ద్వారా రావడం కూడా జరుగుతుంది. ఈ రాయి మీద మనం కొట్టే విధానాన్ని రాళ్ళని పరిశోధించే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ రాయిని పరిశోధన చేసినారు, కానీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది. కావున గత ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకుండా ఏం పట్టించుకోలేదు. ఇటువంటి రాయి ఎక్కడ నలుమూలలో ఎక్కడ లేదు. మన తెలంగాణలో, మన నల్గొండ జిల్లాలో, మన ఐట్పాములలో ఉండడం ఇది ఒక మాకు గర్వకారంగా. దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.